శ్రీగురుభ్యో నమః. హరి ఓం. 2026 కుంభరాశి వారు జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా 2026లో ఏ విధమైనటువంటి ఫలితాలు చవిచూపబోతున్నారు? వీరు ఆర్థికంగా స్థిరత్వం పడుతున్నారా, లేదా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారా, ఆర్థికంగా స్థిరమైనటువంటి వ్యవస్థను ఏర్పరచుకుంటారా? ఈ 2026లో అయినా సరే అనుకున్నటువంటి తమ యొక్క గోల్స్ రీచ్ అవుతున్నారా లేదా? ఈ సంవత్సరంలో వివాహం అవుతాయా లేదా? అదేవిధంగా స్థిరాస్తులు ఏమైనా కొనుక్కునే అవకాశం ఉందో లేదో, ఇటువంటి పూర్తి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేసుకున్నట్లయితే, ముందుగా ఎవరు కుంభరాశిలో ప్రవేశిస్తారు అనే విషయానికి వస్తే, ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి ఇచ్చేస్తారు. కుంభరాశి వారు ప్రథమాంకంలో మొదటి 3 నెలలు కూడా, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ 3 నెలలు కూడా చాలా సందిగ్ధమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది. ఏ పని చేయాలన్న ఆలోచనతో ఉంటారు. చేద్దామా వద్దా అనేటువంటి మానసిక సంక్షోభం ఎక్కువవుతూ ఉంటుంది. మైండ్ ప్రతి విషయం మీద పెట్టలేకపోతుంటారు. కాన్సన్ట్రేషన్ అనేటువంటి దెబ్బతింటూ ఉంటుంది. తదుపరి వచ్చేటువంటి 6 నెలలు కూడా ఒక క్లారిటీగా నువ్వు ఇది చేయాలి, నువ్వు ఈ పని చేయగలిగితేనే నువ్వు ఒక వ్యవస్థ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఏప్రిల్ 3వ తారీఖు నుంచి కూడా మీకు ఒక నిర్దిష్టమైన గోల్స్ అనేటువంటి కనబడతాయి. నీ ఆలోచన స్థిరత్వం ఏర్పడుతుంది. ఎప్పుడూ చూడని కొత్త దేవాలయాలు దర్శనం చేస్తావు. అంతేకాకుండా కుంభరాశిలో వారు మొదటి 8 నెలల్లో కూడా చికాకు, ఆధ్యాత్మికం, ఒంటరితనము, ఎవరితోటి మాట్లాడకుండా ఉండాలి అనేటువంటి వ్యవస్థతోటి 8 నెలలు నడుస్తాయి. చివరి వచ్చేటువంటి 4 నెలలు కూడా ఆనందదాయకంగా, నేను ఇలా ఉండకూడదు, ఎవరు ఇలా లేరు, నేను ఎందుకని ఇలా ఉండాలి అని నీలో నీకు మార్పు జరిగి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కాదు, నేను అందరిలో ఒకరినే, నేను నా లైఫ్ స్టైల్ను ఆనందభరితంగా చేద్దాం అనుకుంటున్నాను. చివరి 4 నెలలు కూడా ఆనందాల మధ్య, ఆహ్లాదకరాల మధ్య, శుభకార్యక్రమాల మధ్య, విందు వినోదాల మధ్య పాల్గొనడం జరుగుతుంది. అయితే కుంభరాశి వారికి ఉద్యోగము అనేటువంటిది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కాస్త మేరకు కనిపిస్తోంది. అది కూడా మార్చి నుంచి ఆగస్టు మధ్యలో స్థిరమైనటువంటి ఉద్యోగ వ్యవస్థ ఏర్పడిపోతోంది. విదేశాలు వెళ్ళేటువంటి వారికి ఆగస్టు నుంచి కూడా కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పచ్చు. మీరు ఏ పని అనుకున్నా, విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో ఏ పని అనుకున్నా అద్భుతంగా ఆగస్టు తర్వాత నుంచే మీకు కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పాలి. ఇక ఆరోగ్యం విషయంలో ఇంతకుముందు మీకు జరిగినటువంటి ప్రమాదాల నుంచి ఏదైతే గట్టున పడ్డామనుకున్నావో ఆ యొక్క శరీరంలోనే మళ్ళా ఇబ్బందులు కలిగి, ఆ ప్రమాదం ఇక్కడి నుంచి దానివల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతూ మీ అవయవాలు అనేటువంటివి కొంచెం కుంచుకుపోయేటువంటి అవకాశం, అందులోనూ ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం కూడా ఏప్రిల్ 18వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ప్రియబంధువుల్ని వీరు నా వాళ్ళు అనుకుని ఏ విషయాన్నన్నా వీరితో మనం ఓపెన్గా చెప్పచ్చు అనుకున్నటువంటి వారు మీకు దూరం అవ్వడం, నీతో నా వల్ల కాదు అని భార్యాభర్తల మధ్య ఎడబాటు జరగడం అనేటువంటిది ప్రథమాంకంలో జరుగుతుంది. మొదటి 6 నెలల్లోనూ భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటివి ఎక్కువ జరిగేటువంటి అవకాశం లభిస్తోంది. వ్యాపారాలు చేసేటువంటి వారికి చివరి 4 నెలలు అద్భుతంగా కలిసి వస్తున్నాయి. ముందు నుంచి కూడా మీ శ్రమ అనేటువంటిది ఎక్కువగా లభిస్తోంది. ఇక కుంభరాశిలో వారికి మొదటి 6 నెలల్లో కూడా వివాహానికి అంత యోగదాయకంగా ఉండదు. తదుపరి వచ్చేటువంటి ద్వితీయ భాగం అద్భుతంగా కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పచ్చు. కుంభరాశిలో వారు రాజకీయ పరంగా మంచి కాలంగా వచ్చేటువంటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా మంచి కాలంగా చెప్పవచ్చు. ఇక కుంభరాశిలో వారికి ఆకస్మికమైనటువంటి అవకాశాలు, మీకు సంబంధం లేకపోయినా ఇది ఇతని వల్లే అయ్యింది అని ఇతరుల యొక్క శ్రమని మీకు ఆపాదించి మీకు ఒక పెద్దపీట వేసి ఆ గౌరవం అనేటువంటిది మీకు ఇస్తారు. ఆకస్మికంగా మీరు కొన్ని పదవుల్లో కూర్చోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. సంతానం కొరకు చూస్తున్న వారికి జూన్ 2వ తారీఖు నుంచి ఆగస్టు 20వ తారీఖు మధ్యలో సంతాన ప్రాప్తి అనేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ కుంభరాశిలో వారు ఉన్నతమైనటువంటి స్థితిగతులు, మీ యొక్క
ఆరోగ్య సమస్యలు, ఆర్థికంగా నిలబడాలి, అనుకున్న పనులు పూర్తి అవ్వాలి అంటే కుంభరాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ పూర్తి విషయాన్ని పరిశీలన చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ లభించకపోతే, తెలియకపోతే మీ ఫోటోలు పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, వాటి గణాంకాల ఆధారంగా మీ యొక్క పూర్తి విశ్లేషణ, ఆర్థికంగా కానీ అక్రమ సంబంధాలు బయటపడిపోతాయా లేవా అనేటువంటి భయంతో చూపెడతాడుతున్నా కానీ, స్థిరాస్తు లభిస్తుందా లేదా అనేటువంటి సమస్య కానీ, నా జీవితంలో ఎప్పుడు మార్పు జరిగి నేను ఆర్థికంగా నిలబడతాను గురువుగారు అనేటువంటి విషయాన్ని కానీ క్షుప్తంగా వివరించడం అనేది జరుగుతుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి ద్వితీయాంకం అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రథమాంకంలో కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రేమ వివాహాలు కానీ, అక్రమ సంబంధాలు కానీ, మీరు ఇంతకుముందు విడిచిపెట్టిన బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రథమాంకంలో పునరుద్ధీకరణ చేసుకుని ఆ సంబంధాలన్నీ కూడా కొనసాగించడం అనేది జరుగుతూ ఉంటుంది. కుంభరాశి వారికి ఉన్నతంగా ఉద్యోగ స్థిరత్వాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. వ్యాపారాలు చేసేటువంటి ఆలోచన ఉంటే కనుక వచ్చేటువంటి జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 8వ తారీఖు మధ్యలో అయితే మీకు అద్భుతంగా వ్యాపారాలు కలిసి వస్తుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిచ్చేటువంటి వారు మీ యొక్క ధనాన్ని మాత్రం ద్వితీయాంకంలో మాత్రమే వెచ్చించుకోండి. ప్రథమాంకంలో మీరు ధనాన్ని వెచ్చించడానికి పనికిరాదు. ఆడవారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఖచ్చితంగా మేలోగా వివాహం అనేటువంటి పూర్తవుతుంది. కుంభరాశి వారు మీ యొక్క స్థితిగతులు అనేటువంటివి 2026 ఏప్రిల్ నుంచి జూన్లోగా ఒక స్థిరమైనటువంటి వ్యవస్థని ఏర్పరచుకుంటారు. ఆ వ్యవస్థ కూడా ఒక స్థిరత్వంలో ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడం అనేటువంటిది మీరు చేసేటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఆధారపడి ఉంటుంది. కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం మంచిది. ప్రతి అష్టమిలోనూ కాలభైరవ దర్శనం చేసుకోండి. కుంభరాశి వారి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. నిత్యము కూడా వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యాయ నమః అనుకోవడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ కుంభరాశి వారు ప్రథమాంకంలో వ్యాపారం, వ్యవసాయం చేసేటువంటి వారు ప్రథమాంకంలో కాస్త ఇబ్బందులు పడినా ద్వితీయాంకంలో అద్భుతమైన ఫలితాలు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా కొబ్బరి తోట, నారింజ ఇటువంటివి మీకు బాగా కలిసి వచ్చేటువంటి విషయాలుగా చెప్పచ్చు. అయితే కుంభరాశి వారు ప్రథమాంకం కంటే ద్వితీయాంకంలో అద్భుతమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. కాబట్టి మొదటి మీరు చేపట్టేటువంటి ఏ పనినా సరే ద్వితీయాంకంలో పూర్తయ్యే విధంగానే చూసుకోండి. చివరి 4 నెలలు కూడా మీకు గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. తాత ముత్తాతల నుంచి మీకు లభించేటువంటి వ్యవస్థ కానీ, కోర్టు సమస్యలు కానీ, అదేవిధంగా స్థలానికి సంబంధించిన గొడవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను వచ్చేటువంటి 2026 జూలై 9వ తారీఖు నుంచి సెప్టెంబర్ 3లోగా మీ కోర్టు సంబంధితమైన పూర్తి వ్యవస్థలన్నీ కూడా పటాపంచలవుతాయి. కోర్టు మెట్లు ఎక్కేటువంటి అవకాశం ఇక ఉండదు. ప్రశాంతమైన జీవితాన్ని మీరు నడుపుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కుంభరాశి వారు మీ యొక్క జీవితంలో మీ ఆరాధ దైవం ఏదన్నా కానీ ఖచ్చితంగా 2026 జనవరి 10వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా నిత్యము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది. ఎల్లవేళలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు.